హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే బ్లూ థండర్కి అయితే వచ్చినాం అనమాట. ఈ బ్లూ థండర్ ప్లేస్ వచ్చేసి మనకైతే బీబీనగర్కి ఒక 20 మినిట్స్లో అయితే వస్తాం అనమాట. గట్టేసరికి 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఈరోజు అయితే మేమైతే బ్లూ థండర్కి అయితే వచ్చినాము. మా పిల్లలు అయితే హాలిడేస్ నుంచి అయితే అడగడం వల్ల ఈరోజు అయితే మేమైతే బ్లూ థండర్కి రావడం జరిగింది. పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో అలాగే మేము కూడా ఎలా ఎంజాయ్ చేస్తామో ఫుల్ వీడియో చూసేయండి. హాయ్ చెప్పండి ఒకసారి. ఫ్రెండ్స్ ఇక్కడైతే టికెట్స్ తీసుకోవాలన్నమాట. ఈరోజు టికెట్ కౌంటర్ కాడైతే ఎక్కువ పబ్లిక్ అయితే లేరు. వీకెండ్లో అయితే పబ్లిక్ అయితే చాలామంది ఉంటారంట. ఇప్పుడు మేమైతే టికెట్ల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. టికెట్స్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ కావాలన్నమాట. ఇప్పుడు మేము టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ అవుతాం. ఓకేనా, టికెట్ అయితే తీసుకున్నాం. అక్క చూపించు. అయ్యో అక్కని అయితే తీసుకున్నాం. మా పిల్లలకైతే ఫ్రీ అనమాట. పిల్లలకి ఇక్కడైతే 90 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే టికెట్ తీసుకుంటారు. 90 సెంటీమీటర్ తక్కువ ఉంటే టికెట్ లేదనమాట. మా ముగ్గురు పిల్లలకైతే టికెట్ అయితే లేదు. మేమైతే తీసుకున్నాం. వెనకాలైతే మా బావ వాళ్ళు ఇట్లా వస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక మేమైతే బ్లూ థండర్లో ఎంట్రీ అయితే అయిపోయినాం. చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడైతే. ఇది మేము సెకండ్ సారి రావడము. ఫస్ట్ టైం వచ్చిన వీడియో అయితే తీసుకోలేదు. సెకండ్ టైం అయితే వచ్చినాం. చూసేయండి, చూడండి మా అక్క వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, అలాగే మా అక్క, మా బావ అందరైతే వెళ్తున్నారు. ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అలాగే మన వీడియో కూడా చాలా అంటే చాలా ఫన్నీగా అలాగే క్రేజీగా కూడా ఉంటుంది. ఫుల్ వీడియో చూసేయండి. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్. ఇక మా పిల్లలు అయితే రావడం మీద అయితే ఎక్కిరనమాట. ఉయ్యాలలు అయితే ఊతురు. ఇక్కడ చాలా మంది పిల్లలు అయితే ఉన్నారు. కానీ ఇంకా ఈరోజు చాలా తక్కువ మంది పిల్లలు అయితే ఉన్నారు. చూడండి అక్కడ స్విమ్మింగ్ అయితే తర్వాత ఇవి ఆడుకున్న తర్వాత స్విమ్మింగ్ చేస్తారట పిల్లలు. ఇవైతే ఫస్ట్ అయితే ఇవైతే చూస్తున్నారు. ఎక్కపోండి కానీ స్లో ఎక్కండి, కింద పడతారు. స్లో ఎక్కండి. చాలా అంటే చాలా ఇష్టము ఈ గేమ్స్ ఆడడము. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో అసలు ఈరోజు పిల్లలు. చూసేయండి, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. దానితో స్లోగా రండి. మింటి కానీ తీయొద్దట. ఏమో అక్క ఊపనండి, ఊపక్క. ఓరి నీ బిరిగా పట్టుకో, నువ్వు కింద పడతావు. టైట్గా పట్టుకో. స్పీడ్ తిప్పక్క. రీని నువ్వు బిరిగా పట్టుకో. నువ్వు పట్టుకోలేండి చెల్లని, కింద పడుతుంది లేకపోతే. ఇక్కడైతే ఉయ్యాలలు కూడా ఉన్నాయి. ఇక్కడ మా పిల్లల్ని ఉయ్యాల దగ్గర కూడా తీసుకొచ్చినాము. ఇక్కడ మొత్తం అయితే ప్లే గ్రౌండ్ అయితే ఉందన్నమాట. చిన్నపిల్లలకి ఏ ఆట అంటే ఆట ఆడుకోవచ్చు, ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11కి, మళ్ళీ సాయంత్రం అయితే 6 o'clock క్లోజ్ అవుతుంది అనమాట. ఓపెనింగ్ అయితే మార్నింగ్ 11కి అయితే, క్లోజ్ అయితే 6కి అవుతుంది అనమాట ఈవినింగ్. ఇక మా పిల్లలు అయితే ఉయ్యాలని అయితే ఊగుతారు. ఇక్కడ చూసేయండి. ఇలా వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది. ఎందుకో ఏమో మేము వచ్చినామని కావచ్చు, వాతావరణం అయితే కొంచెం కూల్గా ఉంది. ఇంకా మా పాప కూడా అయితే ఉయ్యాలు ఊగుతారు. ఫస్ట్ అయితే మా ఇద్దరు పెద్ద పిల్లలు అయితే ఊగారు, అయిపోయింది. ఇప్పుడైతే మా అక్క, మా చిన్న పాప అయితే ఊగుతురండి. చూడండి ఇక్కడికి వస్తే అయితే అందరం అయితే చిన్నపిల్లలాగానే ఎంజాయ్ చేస్తాము. అసలు మన ఏజ్ అనేది మర్చిపోతాము. మొత్తం చిన్నపిల్లలాగానే చేస్తామన్నమాట. అంత బాగుంటుంది ఇక్కడికి వస్తే అయితే. ఇవన్నీ కలిసి అది తర్వాత స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ ఆడుకున్న తర్వాత స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి. ఇది అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ పూల్. ఈరోజు ఎండ కూడా కొంచెమే కొడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక మా పిల్లలు అయితే ఇప్పుడే స్విమ్మింగ్ పూల్లోకి అయితే ఎంటర్ అయిపోయారు. స్విమ్మింగ్ పూల్లో మా చిన్న పాప అయితే భయపడుతుంది. మా బాబు అయితే పట్టుకుండు మా పాప, చిన్న పాపని. తను మునిగిపోతుందేమని భయపడుతుంది. మా బాబు అయితే పట్టుకున్నాడు. రీతు ఆడు.
మా అక్క కూడా పోతుంది. అరే మునిగే రీతు ప్లీజ్ మా చిన్న పాప అయితే వాటర్ రమ్మంటే వస్తలేదు, భయపడుతుంది. తనైతే అంచున వాడైతే ఆడుకుంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ అయితే ఆడుకోవచ్చు. రీతు రీతు చూడు బాయ్. కొట్టు 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 కొట్టు. జరుగురా ఏదైనా రాదు రాదు లోపలికుంటారు. స్విమ్మింగ్ పూల్ అయితే మేమైతే ఆడుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేమైతే రెయిన్ డాన్స్ కాడికి అయితే పెడుతున్నాము. రెయిన్ డాన్స్ కాడ వెళ్ళాక వీడియో చూసేయండి.
చేయలేట పెట్టొద్దు దారిని చేయలు పెట్టకనే అట్లా కూర్చో దా మళ్ళీ వస్తున్నా రాపో మెల్లగా మెల్లగా దా మెల్లిగిరా బాగుందా ఎంజాయా పద నడు ఇక మా ఇద్దరు పిల్లలు అయితే వస్తారు రాండి ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్ మొత్తం అయితే ఈ పిల్లలే అనమాట ఎక్కువ లోతు ఉండదు ఇది మొత్తము పిల్లల ఏరియా అనమాట చూసాను ఇక మా పిల్లలు కూడా జాగ్రత్తరట ఫ్రెండ్స్ ఇదైతే బ్లూ థండర్లో అయితే క్యాంటీన్ అయితే ఉంది మనమైతే ఇక్కడైతే ఫుడ్ అయితే తీసుకోవచ్చు అనమాట మేమైతే ఇక్కడైతే ఫుడ్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టినాము మా మింటూ మా బావ అయితే తీసుకురానికి అయితే పోయిరనమాట మేమైతే ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము చూసేయండి ఫుడ్ అయితే వచ్చింది ఇప్పుడైతే మా పిల్లలు అయితే చాలా ఆకలి మీదరు ఇప్పుడైతే ఇక వాళ్ళైతే తింటారు అనమాట ఫుడ్ అయితే చాలా బాగుంది మీరు కూడా వచ్చినప్పుడు ఫుడ్ని అయితే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయితే అయిపోయింది మేమైతే ఇంటికి పోయే టైం అయితే అయిపోయింది మా పిల్లలు అయితే పోదామంటే కాసేపు ఆడుకుందాం మమ్మీ అంటారు కానీ 6కి క్లోజ్ అవుతుంది కాబట్టి వెళ్ళక తప్పదు మళ్ళీ తీసుకొస్తామని చెప్పినాం మా పిల్లలకి అప్పుడు సరే మమ్మీ వెళ్దామంటారు కానీ ఇంకా వాళ్ళైతే స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంకా కొన్ని అయితే ఆటలు అయితే ఆడుకుంటారు మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మా ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్